దిస్ ఫెలో వాష్రూమ్ రాలని లేట్ వచ్చినాం. నిజంగా బాత్రూమ్ రాలేదు. మెడలిచ్చిర్రు, రన్ చేయడానికి వచ్చింది, ఇవన్నీ ఎరుకోవడానికి వచ్చినాం. This is what I'm going to eat now. Hello Mudugumalu, it's day 3 and I've finished my work and all. ఇప్పుడు నాకు ఒక షూట్ ఉందన్నమాట, లైక్ బ్రాండ్ మందితో రిగార్డింగ్ ది ఉగాది సేల్స్ అండ్ ఆల్. సో ఐమ్ గోనా గెట్ రెడీ అండ్ గో దేర్. దిస్ ఈజ్ ద టాస్క్ ఫర్ టుడే. ఇది చాలా అన్ప్లాన్డ్. ఆఫ్టర్ దట్ ఐమ్ గోనా కమ్ హోమ్, హ్యావ్ మై సెకండ్ మీల్, ఎర్లీ డిన్నర్. ఓకే, అది అయిపోయిన తర్వాత దెన్ ఐఎమ్ గోనా హెడ్ బ్యాక్ టు అన్నపూర్ణ స్టూడియోస్ ఆర్ సమ్వేర్. లొకేషన్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఫర్ ఎంఎం కీరవాణీస్ ఒక కాన్సర్ట్ అవుతుంది కదా, దాని గురించి ఒక ఈవెంట్ అనమాట. సో నన్ను ఇన్వైట్ చేశారు అక్కడికి. ఐ థాట్ నాట్ టు గో ఇక్కడ లేట్ అయితే అని చెప్పి, బట్ ఇప్పుడే అనిపించింది వెళ్దాము అని చెప్పి. సో యా, కమ్ అలాంగ్ విత్ మీ. డే 2లో నేను ఏమీ చేయలేదు. దర్ ఇస్ నథింగ్ టు షూట్ ఇన్ డే 2. సో డైరెక్ట్లీ ఐఎమ్ జంపింగ్ టు డే 3. ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, come, bye. Come and buy. Okay, let's go. I'll get ready. I'll show you how I'm doing that. Already did my skincare. Malli okasari second round of sunscreen petteskoni, then I'll start getting ready. Sunscreen skin loki sink ayeloga I'll do my hair. నేను నిన్ననే హెయిర్ వాష్ చేశాను అనమాట. సో ఈరోజు కొంచెం మంచిగా యాక్ట్ చేస్తుంది హెయిర్. I'll do some kind of curls or straightening. చూద్దాం మూడ్ని బట్టి. మూడ్ ఒక 1 మినిట్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఫస్ట్ విల్ అప్లై సన్ స్క్రీన్. దిస్ ఇస్ మై ఫేవరెట్ డాటిన్కి, కరెంట్ ఫేవరెట్. మేబీ ఇంకొక బ్రాండ్ యూజ్ చేస్తే అప్పుడు మళ్ళీ మారచ్చు. సో ఐ టేక్ ఇనఫ్ సన్ స్క్రీన్ అండ్ ఐ అప్లై. ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి హైదరాబాద్లో. చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా. సన్ స్క్రీన్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఎండ మాత్రం ఫుల్గా కొడుతుందనమాట. అంత ఎండ నుంచి మన స్కిన్ని కాపాడాలి అంటే సన్ స్క్రీన్, బాడీ లోషన్ ఇవన్నీ రాసుకొనే బయటికి వెళ్ళాలి. ఇప్పుడు 3 అవుతుంది, ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. బట్ ఎండ మాత్రం లైక్ 35 degrees ఎంతో ఉందన్నమాట హైదరాబాద్లో. 35 to 39 degrees కైండ్ ఆఫ్ థింగ్. సో లెట్స్ డూ మై హెయిర్ నౌ. సో నేను ఏమనుకుంటున్నానంటే పైన కొంచెం స్ట్రైట్నింగ్ చేసేసి ఎండ్స్కి కర్ల్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో మరీ ప్రాపర్గా చేయట్లేదు, స్ట్రైటనింగ్ జస్ట్ మనం బన్ వేసుకుంటే ఇట్లా లేస్తుంది కదా, కొంచెం అది సెటిల్ చేసేలాగా పైన చేస్తున్నా. హెడ్ బాత్ చేసినప్పుడు ఐ పుట్ ఇనఫ్ కండిషనర్, అంటే ఇనఫ్ టైం వదిలేసా, లైక్ ఒక 10 minutes వరకు అలా వదిలేసా. దట్స్ వై మై హెయిర్ ఈజ్ యాక్టింగ్ గుడ్ నౌ. సో అదొక టిప్ మీరు ఫాలో అవ్వచ్చు. అప్లై మొత్తం ఫస్ట్ హెయిర్లో ఉన్న హెయిర్ వాష్ చేసిన తర్వాత షాంపూ తోటి చాలా వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం స్క్వీజ్ అవుట్ చేసేయండి. మొత్తం అంటే మొత్తం లైక్ ఒక గట్టిగా ఇలా ప్రెస్ చేసి స్క్వీజ్ అవుట్ చేసి వాటర్ అంతా. దెన్ యూ అప్లై కండిషనర్ అండ్ దెన్ ఇలా పుష్ చేయండి హెయిర్లోకి, హెయిర్ వాల్యూమ్లోకి. అండ్ దెన్ దాని తర్వాత యూ డూ యువర్ వర్క్. 10 minutes అలా వదిలేసిన తర్వాత దెన్ యూ వాష్. యూ విల్ నోటీస్ ద డిఫరెన్స్. దాని తర్వాత సీరం కూడా వెట్ హెయిర్ ఉన్నప్పుడే సీరం అప్లై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ యువర్ హెయిర్ ఆఫ్టర్ దట్. సో ఇట్లా పైన చేసేసుకుంటున్నా. అండ్ దెన్ ఐ విల్ డూ కర్ల్స్ టు ది ఎండ్స్. నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ అర్బన్ యోక్ కర్లర్, మేక్ మీ బోల్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. కొంచెం ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు దీంతో. సో
నా దగ్గర ఉన్నది ఇది ఒకటే, నేను ఇది ఒకటే యూజ్ చేస్తాను. ఇది కూడా రీసెంట్గానే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఓన్లీ ఎండ్స్కి మాత్రమే కర్ల్స్ చేసుకుందాం. ఇది మీరు టైం ల్యాప్స్లో చూడండి. లుక్ అట్ దిస్, ఎంత క్యూట్గా వచ్చాయో, చాలా బాగున్నాయి కదా. అండ్ ఇది నేను లాస్ట్కి చేస్తాను ఈ ఫంక్. సో ఇటు సైడ్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 1 minute or 2 minutes పట్టింది నాకు అంతే. అండ్ ఇటు సైడ్ కూడా అదే ఫాస్ట్గా చేసేసుకుందాం. ఓకే, ఇటు సైడ్ కూడా అయిపోయింది. లుక్ హౌ క్యూట్ దే ఆర్. సో మనం చేసిందే కొంచెం సేపు కాబట్టి అవి ఎలా హోల్డ్ చేసుకొని ఉండడం కోసం హెయిర్ స్ప్రే యూస్ చేస్తున్నా. అండ్ నేను వెట్ హెయిర్ మీద కూడా సీరం అప్లై చేస్తున్నా అంటున్నాను కదా, అది ఇది యాక్చువల్గా పిఆర్లోనే వచ్చింది, బట్ ఐమ్ యూజింగ్ ఇట్. నాకైతే నచ్చింది స్మెల్. అది కర్ల్స్ లూజ్ చేయడం కోసం అదే సీరం యూజ్ చేస్తున్నాను. దిస్ ఈస్ హౌ దే లుక్ లైక్. అండ్ ముందున్న ఫంక్స్కి నేను ఏం చేస్తాను అంటే స్ట్రైట్నర్ తీసుకొని, వేడెక్కిందో లేదో ఇట్లా పైకి ఇలా స్ట్రైట్ చేసి వదిలేస్తా. సో దట్ ఇట్ విల్ ఫాల్ ఇన్ a correct place. Now I'll get ready, makeup basic వేసేసుకుంటా. Then I'll change into my dress and then I'll see you. Guys, I'm all ready. మొత్తం మంచిగా రెడీ అయిపోయాను అనమాట. అండ్ దిస్ డ్రెస్ ఈజ్ ఫ్రమ్ ఫిల్స్ బై YK. I'll give the details in the description. ప్లీజ్ లింక్ అని మాత్రం అడగకండి. ఇది ఏ మింత్రాలోనో ఫ్లిప్కార్ట్లోనో కొన్నది కాదు, కస్టమైజ్ చేయించుకున్నది. సో డీటెయిల్స్ ఐల్ మెన్షన్ ఓవర్ హియర్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. డైరెక్ట్ ఐడి లింక్ అక్కడ పెడతా. సో ప్లీజ్ గో అండ్ చెక్. ఐమ్ ఆల్ డన్. మై హెయిర్స్ కాదు, కర్ల్స్ ఆర్ ఆన్ పాయింట్. Makeup is on point and everything is done. I'll just add my watch and I'll go. To the other hand, I added this bracelet and it's from Amaya. So wait, I'll show you the full outfit. I've packed my bag. అందులో కావాల్సిన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాను. లైక్ a pair of jewelry and bangles, bottu, a touch up ki makeup, compact powder and okay, 3 blouses anamata, because I'm going to try sarees over there. So na blouses nenu తీసుకెళ్తున్నా. సో లెట్స్ గో. టైం అయిపోతుంది ఆల్రెడీ. ఫోటోగ్రాఫర్ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు. ఒక 10 minutes నేను అక్కడ రీచ్ అయిపోతాం. ఓకేనా? ఐల్ సీ యూ దేర్. బాయ్. 1 రూపీ ఇస్తే 1 రూపీ యాక్టింగే చేయాలి, 10 రూపీస్ చేయొద్దు. మండిపోతుంది ఎండ. చేంజ్ నెంబర్ 2 గైస్. పేమెంట్ కావాలా వద్దా? 1 రూపీకి 2 రూపీస్ యాక్షన్ చేస్తాడు గైస్. నాకు ఈ సారీ కలర్ బాగా నచ్చింది. ఎలా ఉంది నాకు చెప్పండి కమెంట్స్లో. బాగా అది అర్థమవుతుంది. నా బ్లౌజెస్ నాకు లూజ్ అవుతుంది. నాతో మ్యాజిక్ చేస్తారంట. నాకు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక లిప్స్టిక్ ఉందా అని అడిగారు. ఉంది. అఫ్ కోర్స్ అమ్మాయిలు అంటే లిప్స్టిక్లు లైనర్లు కాకపోతే ఇంకేం క్యారీ చేస్తారు. లిప్స్టిక్. నా లిప్స్టికే. ఓకే ఓకే. ఎంప్టీ హ్యాండ్స్ గైస్. ఓకే. డౌన్ అన్నీ చూసుకో. ఇది ఈ హ్యాండ్ పైన నేను రాస్తాను. ఉంది.
రఫ్ చేయండి, మీ చేతులు రఫ్ చేయండి కొద్దిగా రఫ్ అయిపోయింది కదా. ఒకసారి ఓపెన్ చేస్తాను, చూపించండి. సీరియస్లీ అరే నైస్. నేనే పెట్టుకున్నాను, ఎట్లా నాకు తెలియాలి ఇప్పుడు. ఎట్లంటే మీరు చూసాక నా చేతిలో ఏం లేదు, నేను చిన్న ఇదే కదా. మీరు ముందే పెట్టేసిరేమో. అమ్మా నేను రికార్డ్ అయింది కదా, తర్వాత పాజ్ చేసి మరి చూస్తా. ఓకే గైస్, మనం ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, లోపలికి వెళ్దాం. ఎవరన్నా ఏదైనా విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, లేదా ఎవరు ఏం చెప్పినా సరే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేది ఈ రెండు నా మెయిన్ పాలసీస్. సో నో ఇన్ఫ్లుయెన్సింగ్ ఎనీవన్ ఆర్ నాట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్ అన్న మతంలో ఉన్న నేను నౌ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్. దట్ ఈస్ ఐరనీ, బట్ దిస్ ఎ బ్యూటిఫుల్ ఐరనీ. Firstly, congratulations for the Oscar. Thank you very And much. you made us so proud. Thank Like you. you made India proud for that. Thank you very much. Firstly, like నేను చిన్నప్పటి నుంచి మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ మాతృదేవో భవ టు టిల్ బాహుబలి అండ్ RRR, యూ గెట్ ఎవ్రీ వన్. లైక్ మీరు గ్రో అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాటు పోటీ పడుతూ ఇక్కడ వరకు వచ్చారు కదా. పోటీ పడడం అనేది చాలా సింపుల్, నార్మల్ వర్డ్. యూ బీన్ లైక్ అదే లైన్ లో మీరు ఉన్నారు కదా. వాట్ ఈస్ ద హోంవర్క్ దట్ యూర్ డూయింగ్? లైక్ ఏ పాయింట్స్ మీరు కన్సిడరేషన్ లో పెట్టుకొని మీ మ్యూజిక్ లైన్ అనేది అలా అప్ లాగా అలాగే ఉంచి ఉన్నారు ఇప్పటి వరకు? వాట్ ఈస్ దట్ యూర్ మెయింటైనింగ్ టిల్ నౌ ఫ్రమ్ స్క్రాచ్, లైక్ మీరు స్టార్ట్ చేసినప్పటి కానించి? మెయింటైన్ అయ్యేది ఎంతూజియాజం. గ్రేట్. ఎంతూజియాజం ఎప్పుడైతే పోయిందో దెన్ వీఆర్ లైక్ డెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో ఏ జాబ్ అయినా సరే ఎవరో చెప్పారని చేయడం కానీ, లేకపోతే మా నాన్నగారు ఈ జాబ్లో ఎంటర్ అవ్వమన్నారని చేస్తే అది దట్ వోంట్ షైన్. సో మనకి ఇష్టం, మనం ఎంజాయ్ చేసేది మనం చేసే జాబ్ అయి ఉండాలి, బ్రెడ్ అండ్ బటర్ కోసం. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో when I stop enjoying this thing, then I am gone. అప్పుడు ఇంకేమీ నా దగ్గర నుంచి స్టఫ్ రాదు, అండ్ నథింగ్ విల్ హ్యాపెన్. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ఫేడింగ్ అవుట్. సో ఎంతూజియాజం ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు సస్టైన్. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ మా లాంటి లైక్ గ్రోయింగ్ క్రియేటర్స్ కానీ, చిన్నగా స్టార్ట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కి కానీ, సింగర్స్ కి కానీ, ఎవరికైనా లైక్ మీ సన్కి కానీ అలాంటి పొజిషన్ ఉన్న వాళ్ళకి వాట్ ఈస్ ద బెస్ట్ సజెషన్ దట్ యూ హ్యావ్ లర్న్డ్ అండ్ యూ వాంట్ షేర్ విత్ దెమ్? సో యాజ్ అ కంటెంట్ క్రియేటర్స్ యూ షుడ్ బి లైకింగ్ యువర్ కంటెంట్. అంటే ఒక పద్ధతి ఉంది, ఇది నాకు నచ్చదు కానీ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ది వ్యూవర్స్ ఆఫ్ పీపుల్ అనేది కొంతమంది అంటుంటారు. దట్ ఈస్ రాంగ్. మీకు నచ్చాలి. యూఆర్ ఆల్సో వన్ అమాంగ్ ది వ్యూవర్స్ అండ్ లిసనర్స్, లేకపోతే అండ్ వ్యూవర్స్ ఏమంటే వాళ్ళు మనం కూడా ఒకటి కదా. సో అది మనకు నచ్చాలి. నాకు నచ్చితే అందరికీ నచ్చుతుందనే భావంతో పనిచేయాలి తప్ప నాకు ఇది ఓకే కాదు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ పీపుల్ అనేది ఆ ఫిలాసఫీ పనిచేయదు. దట్ విల్ దట్ ఈస్ ఏమంటారు దానికి ఇనీషియల్గా దానికి ఏమన్నా ఫ్రూట్స్ దొరకచ్చేమో కానీ, బట్ ఆన్ ద హోల్ ఇట్స్ ఎ రాంగ్ నోషన్ అండ్ రాంగ్ అప్రోచ్. మీరు చేసేది మీకు నచ్చాలి ఫస్ట్. మీకే ఇంటికి వెళ్ళి అది ఆ కంటెంట్ మళ్ళీ చూసుకోవాలనిపించాలి. దాని ఇట్ ఈస్ అ హిట్. అది ఒకవేళ హిట్ అయినా కాకపోయినా ఇది హిట్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ లైకింగ్ ఇట్. సో అది పాట అయినా, లేకపోతే కంటెంట్ అయినా, వీడియో అయినా, స్టోరీ అయినా, ఏదైనా సరే, వంట అయినా,
నేను చేసింది నేను తినకుండా మీరు తినండి అంటే కుదరదుగా. షుడ్ బి లైకింగ్ వాట్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్. అదొకటే We have నేను to చెప్తాను. love what we are doing so Okay. that it will sustain to a Yeah. longer years. Thank you so much for your time. అవును సార్, మార్నింగ్ నుంచి ఒక ప్రోగ్రామ్ కోసం కష్టపడి మార్నింగ్ నుంచి నాతో వేరేలా గెటప్ వేరేలా ఉంది. ఇది ఇన్ఫ్లుయెన్సర్ గెటప్ ఓకే సమీర సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు సార్ మీరు. ఛత్రపతి సింహాద్రి నుంచి ఇలా ఉంటుందా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంత హెవీగా ఇంత బాగుంటుందా అని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యేలాగా చేశారు. అదేవిధంగా మీ పాటలకి ఎలాగో చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారా, సాంగ్స్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారా? వీణ మాటులో రాముని ప్రవచం ఏకదాటిగా చేసిన స్మరణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. డే 4 అంటే 4. నా డైట్ నేను చీట్ చేయకుండా సంథింగ్ ఇన్ చికెన్ పన్నీర్ ఏమైనా ఆర్డర్ చేద్దాం. నువ్వే చేసుకో, తినేది నువ్వే కదా, ఎక్కువ తిన. ఐ విల్ జస్ట్ ఈట్ చికెన్. రోజులు చదువుతావు బాబు మెన్యూని ఎన్ని రోజులు చదువుతారా? ఇట్లా చూడంగానే ఆర్డర్ చేయాలి. ఇట్లా ఉంటే ఇప్పుడు రేపు పొద్దున మాకు వచ్చే వదిన ఎట్లా సతాయిస్తారో. నిన్ను సిగ్గుపడుతున్నావా? పాస్తా, ఫ్రైస్, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ తిన్నాను నేను. ఓన్లీ ప్రోటీన్. సో దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ ఆర్డర్డ్. బాబు ఇంకా కానిస్తాడు అనమాట. I like the taste of this one. Just taste it. Rest he will finish it off. My favorite broccoli and chicken. Only these two I'm gonna eat. Vammo. And broccoli. ఎందుకు వస్తలే వస్తుంది, రికార్డ్ అవుతుంది. నేను అనిపిస్తున్నా. ఫాస్ట్ ఫీలింగ్ ఇవ్వాలి కదా. Hi Muddugumalu, it's day 5 I guess. It's Thursday today and I've done with my work and I'm free now. So ఒక 2 brand video shoot చేయాల్సి ఉంది. So tomorrow evening I'm gonna pack my bags to Delhi. There is a surprise event going on in Delhi and I'm going to attend it. అది నెక్స్ట్ వ్లాగ్లో డీటెయిల్డ్గా వస్తుంది. సో టుడే ఐమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్ బై టుడే, లైక్ అ వీక్ ఇన్ మై లైఫ్, అ బిజీ వీక్ ఇన్ మై లైఫ్. సో ఇది లాస్ట్ డే అనుకుంటా. మోస్ట్ ప్రాబబ్లీ మేబీ రేపు ఏదైనా తీస్తే అవి యాడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ టోటలీ ఆన్ మై మైండ్. సో నేను ప్రీవియస్ వ్లాగ్ షూట్ చేసింది అప్లోడ్ చేయడానికి డ్రైవ్లో ట్రై చేస్తున్నాను. బట్ చాలా టైం తీసుకుంటుంది, నాకు ఏసి కొట్టబుద్ధి అవుతుంది కానీ. But now I'm prepping, like I've sorted my dress. So basically ఒక టిప్ ఏంటంటే, ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇఫ్ ఐమ్ షూటింగ్ అ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ కలర్లో కొంచెం సూట్ అయ్యే కలర్ డ్రెస్ వేసుకుంటా అనమాట నేను, టు లుక్ మోర్ ప్రెజెంటబుల్ ఆర్ సంథింగ్. నా ఫేస్ పైన ఏమీ లేదు, ఇట్స్ బేర్ స్కిన్, నాట్ ఈవెన్ మాయిశ్చరైజర్. సో నేను ఫేస్ వాష్ది షూట్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ పెట్టుకుంటే స్కిన్ కేర్, మళ్ళీ మాయిశ్చరైజర్ అవి ఇవి అవన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడే రెడీ అయ్యాను. Now I have to shoot that video. It's almost 3:30. I think I can shoot those 2 videos in another hour or something. So గంటలో అది ఫినిష్ చేసుకున్న తర్వాత then I have to sit and edit video to post tomorrow. I mean tomorrow is Friday, right? So రేపు పోస్ట్ చేయడానికి ఆ వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ కూర్చోవాలి. చాలా హెక్టిక్ ఉంది ఈ వీక్ మాత్రం, చాలా అంటే చాలా. అండ్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట, అంటే పార్సల్స్ వచ్చి ఉన్నాయి, అవి కూడా షూట్ చేయాలి.
అది మోస్ట్ ప్రాబబ్లీ రేపు పెట్టుకుంటానేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే అప్పటిలోగా లైట్ పోతుంది అండ్ నాలో ఎనర్జీ కూడా అయిపోతుంది. బ్రాండ్ వీడియోస్ షూట్ చేయడం అంటే అంత చిన్న విషయం అస్సలు కాదు. ఏది చిన్నది మర్చిపోయినా సరే, అంటే స్క్రిప్ట్ ప్రకారంలో ఏది మర్చిపోయినా సరే మళ్ళీ మనం షూట్ చేయాలి అని అంటే చాలా పేషెన్స్ రావాలన్నమాట. అందుకు నేను దేవుని అడుగుతా ఉంటే కొంచెం ఎక్స్ట్రా పేషెన్స్ ఇవ్వమని చెప్పి. బట్ యా, మోస్ట్లీ అలా రీషూట్ కాకుండా లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐ టేక్ ఎవ్రీ అదర్ షాట్ పాసిబుల్, లైక్ ప్రోడక్ట్ షాట్స్, జూమ్ షాట్స్, అప్లికేషన్ షాట్స్, యూసేజ్ షాట్స్ అన్నీ. ఐ విల్ షో యూ మై సెటప్. చేస్తున్న ప్రతిసారి నా రూమ్ చాలా చెత్తగా తయారవుతుంది అనమాట, బట్ జస్ట్ ప్లీజ్ ఇగ్నోర్. సో దిస్ ఇస్ మై స్టాండ్. ఇది లైట్. ఇఫ్ ఇన్ కేస్ షాడోస్ బయట నుంచి ఓన్లీ ఒక సైడే కవర్ అవుతుందంటే దెన్ ఐ విల్ యూస్ దిస్ లైట్. అండ్ నిన్ననే సవానా నుంచి చాలా ఆర్డర్స్ వచ్చాయి అండ్ మింత్రా నుంచి కూడా వచ్చాయి. ఐ జస్ట్ నో టోల్ యూ రైట్ దట్ ఐ హ్యావ్ టు షూట్ దెమ్ యాజ్ వెల్ అని చెప్పి ఐ హ్యావ్ టు డూ దాట్. అండ్ యా, నా ట్యాబ్ అక్కడ పడుంది. ఐ జస్ట్ ఎడిటెడ్ అ వీడియో అండ్ సెండ్ టు ద బ్రాండ్. అండ్ విత్ మై షూట్ జస్ట్ నౌ. మీకు వినిపిస్తుంటే ఇన్ని మంత్స్ నుంచి సౌండ్ లేదు. నేను షూట్ చేద్దాము అని అనుకునేసరికి పక్కన బిల్డింగ్ కూడా టక్ టక్ అని సౌండ్ చేస్తున్నాడు, గ్రౌండ్లో పిల్లలు అరుస్తున్నారు, పూలు అమ్మేవాడు మైక్ పట్టుకుని మరీ అరుస్తున్నాడు. మధ్యలో ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇంతకుముందు నేను 200 GBకి iCloud స్టోర్ పగబట్టాడు. మా చెల్లి వచ్చింది, ఒక నిమిషం. కుకింగ్ ఇన్ ప్రాసెస్. కొంచెం బ్రాకలీ అండ్ పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టా అనమాట, విత్ లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్ అండ్ మసాలాస్ అండ్ సాల్. పన్నీర్ టిక్కా చేద్దామని చెప్పి. అండ్ బ్రాకలీ బాయిల్ చేయాలి, ఈ రెండు కట్ చేసుకోవాలి. లెట్స్ గో. బ్రాకలీ ఈజ్ బాయిలింగ్. బాయిలింగ్ అనాలా, కుక్ అనాలా, ఏదో ఒకటి. ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, పన్నీర్ అయితే పెట్టేసాను అండ్ దెర్ ఇస్ ఆల్సో సంథింగ్ లెఫ్ట్ ఇన్ ఇట్. బ్రాకలీ నేను హాట్ వాటర్ నుంచి ఇట్లా స్ట్రెయిన్ చేసేసాను అనమాట. అండ్ ఐమ్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ సైడ్ దిస్. మొత్తం అంతా క్లీన్గా తీసి మళ్ళీ బ్రాకలీని కూడా ఇందులో పెడతా. దిస్ హౌ ఇట్ లుక్స్ లైక్. కొంచెం ఆయిల్ అయితే పెట్టినా, లెట్స్ సీ ఎలా టర్న్ అవుతుంది అని నాకు కూడా తెలియదు. హోప్ ఫర్ ద బెస్ట్. హౌ ఇట్స్ గోయింగ్. 2 minutesలో అయిపోతుంది. ఐ హ్యావ్ యమ్మీ పన్నీర్. హౌ దట్ టర్న్డ్ అప్. ఓకే, కొంచెం ఇవి ఎక్కువ ఫ్రై అయిపోయాయి కానీ ఇట్స్ ఓకే, దట్ టేస్ట్ గుడ్ ఓన్లీ. అండ్ దిస్ ఇస్ హౌ మై ప్లేట్ లుక్స్. లెట్స్ గో. చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఐ హ్యావ్ టు ఇట్ దిస్ అప్. బై. ఐఎమ్ డన్ విత్ మై షవర్ అండ్ ఆల్. ఇప్పుడు హెయిర్ని డ్రై చేసుకొని స్టైల్ చేసి నేను తీసి పెట్టాను ఆల్రెడీ అన్నీ ఏం షూట్ చేయాలో. ఐ షో యూ ఇట్. ఆల్రెడీ నిన్న చేశాను అనమాట షూట్ చేసినప్పుడు. అవన్నీ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద బ్యాగ్ ఐమ్ క్యారింగ్. అండ్ ఆ బ్యాగ్ కొంచెం ఇప్పుడే క్లీన్ చేసి పెట్టాను అనమాట. స్కిన్ కేర్ చేసుకొని హెయిర్ స్టైల్ చేసేసి మేకప్ చేసేసుకున్న తర్వాత కనిపిస్తాం. హెయిర్ కూడా అయిపోయింది, మేకప్ కూడా అయిపోయింది. వెరీ సింపుల్గా వేసుకున్నాను, ఈవెన్ లైనర్ కూడా పెట్టుకోలేదు. టు సింపుల్గా కనిపించడానికి. అండ్ యూజింగ్ ద బ్రౌన్ షేడ్. ఓకే, ఇప్పుడు ఫటాఫట్ షూట్ చేసేసుకున్న తర్వాత ఐ హ్యావ్ టు బై ఫ్యూ థింగ్స్ అనమాట. సో మాల్కి వెళ్దామని అనుకుంటున్నాను. మినిసో, H&M అండ్ ఇంకేమైనా కనిపిస్తే తీసుకుందామని అనుకుంటున్నా. ప్యాకింగ్ కోసం కొన్ని కావాలి. సో యా, ఐమ్ బ్యాక్ ఫ్రమ్ షాపింగ్. నేను ఇప్పుడు కాఫీ తాగి మిగతావన్నీ సర్దుకోవాలన్నమాట. ఐ ఎండ్ అప్ దిస్ వ్లాగ్ టిల్ హియర్. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది అనుకుంటా. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, లైక్ అ వీక్ ఇన్ మై లైఫ్ అని చెప్పి. చాలా బిజీగా ఉండింది ఈ వీక్ మొత్తం. రోజుకి ఎక్కడికొక్కటి వెళ్తూనే ఉన్నా, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా. ఐ హోప్ యూ లవ్డ్ ఇట్ అండ్ లైక్డ్ ఇట్. ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. 5000 మెంబర్స్ చూస్తున్నారు కానీ 500 మెంబర్స్ కూడా లైక్ చేయట్లేదు. అదేదో నాకు అర్థం అవ్వదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా, లైక్ చేసుకున్నా మీకు పోయేది ఏమీ ఉండదు. బట్ నాకు మాత్రం చాలా సపోర్టివ్ అనిపిస్తుంది. ఇఫ్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ పుట్టింగ్ ఎఫర్ట్స్, పుట్టింగ్ ఏంటి సరే, ఎఫర్ట్స్ పెడుతున్నారు, వస్తుంది దానికి రిటర్న్ అని అంటే యూ విల్ లవ్ ఇట్ అనమాట. సో యా, that's all for this vlog. I hope you loved it. Subscribe చేసుకోవడం మర్చిపోకండి, కమెంట్ చేయండి. And I'll see you in my next vlog that starts tomorrow morning when I start to Delhi. So
నేనేం క్యారీ చేస్తున్నా అవన్నీ కూడా ప్యాక్ విత్ మీ ఎవ్రీథింగ్ యూ విల్ సీ ఇన్ దాట్ వీడియో ఓన్లీ. ఎక్కువ ఉండిపోతుంది అనుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఐ లవ్ యూ గైస్ సో మచ్. లెట్స్ సీ 32K సూన్. 50K అయితే తొందరగా నేను కెమెరా వేసుకున్నాను. సో చూసినట్టు ఉండకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్ 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 బాయ్.